హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మరో తీపి కబురండి. 8 వారాల్లోగా నివేదిక సమర్పణ అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పరిశ్రమ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులందరికీ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక అత్యంత తీపి కబురు మరియు సంతోషకరమైన వార్త అందింది. రాష్ట్రంలోని ఉద్యోగులందరూ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగుల ఆరోగ్య పథకమైనటువంటి ఈహెచ్ఎస్ విషయంలో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ పథకానికి సంబంధించి క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలపై సమగ్రమైన అధ్యయనం చేసి వచ్చే 8 వారాల్లోగా పూర్తిస్థాయి సంచలన నివేదిక ప్రభుత్వానికి సమర్పించాలి అని ఉన్నత స్థాయి కమిటీ గడువు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇది లక్షలాది మంది ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు సంబంధించిన విషయం కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ హెల్త్ స్కీమ్‌లో ఎదురవుతున్న ప్రధాన అడ్డంకులను తొలగించడానికి మరియు ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలందించడానికి అందేలా చూడటానికి ప్రభుత్వం ఇప్పుడు ఒక కీలకమైన ముందడుగు వేసింది. ప్రస్తుతం ఉన్నత స్థాయిలో పనిచేస్తున్నటువంటి కమిటీని మరింత బలోపేతం చేస్తూ, అందులో మరో ఇద్దరు సమర్థులైన ఉద్యోగుల సంఘాల ప్రతినిధులకు చోటు కల్పించాలని ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. దీనివల్ల వివిధ విభాగాల ఉద్యోగుల సమస్యలు నేరుగా కమిటీ దృష్టికి వెళ్ళే అవకాశం కలుగుతుంది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ప్రాణాలకు భరోసా ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ప్రవేశపెట్టబడినటువంటి ఈ ఆరోగ్య పథకంలో గత కొంతకాలంగా అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. నగదు రహిత చికిత్స అందకపోవడం వంటి సమస్యలను పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం గతంలోనే గట్టి చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ గారి అధ్యక్షతన 7 సభ్యులతో కూడినటువంటి ఒక అత్యున్నత స్థాయి కమిటీ ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేసి ఉంది. ఈ కమిటీ బాధ్యత ఏమిటంటే ఉద్యోగులకు ఆసుపత్రులలో ఎదురయ్యే ఇబ్బందులను గమనించి వాటికి పరిష్కార మార్గాలు చూపడం. అయితే ఈ కమిటీలో ప్రాతినిధ్యం తక్కువగా ఉందని భావించిన ఉద్యోగుల సంఘం నుండి అనేక వినతి పత్రాలు ప్రభుత్వానికి అయితే అందాయి. దీనిని సానుకూలంగా పరిశీలించినటువంటి ప్రభుత్వం తాజాగా మరో ఇద్దరు కీలక నేతలను ఈ కమిటీలోకి ఆహ్వానిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం ద్వారా కమిటీ మరింత పారదర్శకంగా మరియు బాధ్యతాయుతంగా పనిచేస్తుందని భావిస్తున్నారు. కొత్తగా ఈ ఉన్నత స్థాయి కమిటీలో ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ అసోసియేషన్ అధ్యక్షులు రామకృష్ణ గారికి, అలాగే ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు సూర్యనారాయణ గారికి సభ్యులుగా అవకాశం కల్పించారు. సచివాలయ ఉద్యోగుల నుండి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు అందరి తరపున మాట్లాడేందుకు వీరు కృషి చేస్తున్నారు. ఈ నియామక ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంరక్షణ శాఖ శుక్రవారం నాడు జీవోను కూడా విడుదల చేసి అధికారిక ముద్ర వేసింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే 2025 నవంబర్ నెలలో ఈ కమిటీ ఈ కమిటీని తొలిసారిగా ఏర్పాటు చేసేటప్పుడు ఏపీ నాన్ గెజెటెడ్ మరియు గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు విద్యాసాగర్ గారు, అలాగే ఏపీ రెవెన్యూ ఆహ్, సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు సభ్యులుగా వారికి కూడా సభ్యులుగా చోటు కల్పించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు కొత్తగా చేరిన వారితో కలిపి ఈ కమిటీ మరింత బలోపేతమైంది. నాయకులందరూ చేరిన తర్వాత విజయానంద గారి నేతృత్వంలో ఈహెచ్ఎస్ కమిటీ సభ్యులందరూ శుక్రవారం నాడు అమరావతి సచివాలయంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన సమావేశాన్నయితే నిర్వహించారు. ఈ మీటింగ్‌లో ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలు తీరుపై, ముఖ్యంగా ప్రైవేట్ ఆసుపత్రులు కార్డులను ఎందుకు అంగీకరించడం లేదు అనే విషయంపై లోతుగా చర్చించారు. గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు ప్రతి ఉద్యోగికి కార్పొరేట్ వైద్యం అందాలనేది ఈ యొక్క చర్చల సారాంశం. సో, ఈ సమావేశంలో చర్చకు వచ్చినటువంటి కొన్ని ప్రధాన అంశాలేమిటంటే, ప్రభుత్వం ఉద్యోగుల తరపున చెల్లించే ప్రీమియం సొమ్మును
మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఖాతాలోనే జమ చేయాలి. రెండవది ఏంటంటే, ఆసుపత్రులకు ప్రభుత్వం చెల్లించే ప్యాకేజీ ధరలను ప్రస్తుత వైద్య ఖర్చులకు అనుగుణంగా పెంచాలి. అప్పుడే ఆసుపత్రులు ఉచిత చికిత్స అందిస్తాయి. అలాగే పదవి విరమణ పొందినటువంటి సీపీఎస్ ఉద్యోగులకు ఇప్పటివరకు హెల్త్ కార్డులు అందలేదని వారికి కూడా తక్షణమే ఏహెచ్ఎస్ కార్డులన్నీ కూడా మంజూరు చేయాలని నిర్ణయించారు. దీంతో పాటుగా ఈ మేరకు క్యాన్సర్ మరియు కిడ్నీ వంటి 25 రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్‌లో చికిత్స అందించాలని, మెడికల్ రియంబర్స్‌మెంట్ పరిమితిని ప్రస్తుతం ఉన్న దానికంటే రూ. 5,00,000కు పెంచాలని కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న ఈ ప్యాకేజీ ధరల పెంపు మరియు ఇతర ప్రయోజనాలను గనక ప్రభుత్వం అమలు చేస్తే రాష్ట్ర ఖజానాపై అదనంగా ఎంత మేర ఆర్థిక భారం పడుతుందో లెక్క తేల్చాలని సీఎస్ విజయానంద్ గారు అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. వచ్చే సమావేశంలో ఈ బడ్జెట్ వివరాలన్నీ కూడా సిద్ధంగా ఉంటే ఆర్థిక శాఖ ఆమోదం కోసం పంపవచ్చు అని ఆయనైతే అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేశారు. 2017వ సంవత్సరంలో ప్రభుత్వం నిర్ణయించిన 1850 రకాల వైద్య విధానాల ధరలను ఇప్పటివరకు ప్రభుత్వం కూడా సవరించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పాత ధరలకే వైద్యం చేయడం వల్ల ఆసుపత్రులకు నష్టాలొస్తున్నాయని, అందుకే వారు ఉద్యోగులకు సహకరించడం లేదని ఆయన వివరించారు. ఈ బకాయిలను వెంటనే చెల్లించి ధరలను పెంచితేనే పథకం విజయవంతం అవుతుందని ఆయన స్పష్టం చేశారు. గతంలోనే ఈ ఉన్నత స్థాయి కమిటీ 8 వారాల్లో వ్యవధిలోనే నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కోరినప్పటికీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల సమస్యలు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఇప్పుడు కమిటీలో మరో ఇద్దరు బలమైన ప్రతినిధులు చేరడంతో నివేదిక తయారీలో వేగం పుంజుకుందని మరియు త్వరలోనే ఒక చారిత్రాత్మక నిర్ణయం వెలువడుతుందని ఉద్యోగ వర్గాలైతే ఆశిస్తూ ఉన్నాయి. ఇది రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగుల ప్రాణాలకు రక్షణ కల్పించే అతిపెద్ద పరిమాణం పరిణామం అయితే కాబోతుందని తెలుస్తోంది.